అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ తత్వము, లీలలు, పరమార్థంలో శ్రీకృష్ణుడు మునిపత్నులకి మోక్షం ఇయ్యటం. శ్రీకృష్ణుడు, బలరాముడు వీళ్ళందరూ కలిసి ఆ తర్వాత ఆలమందం తోలుకొని బృందావనం దాటి గోపాలులతో కూడి అడవిలో చాలా దూరం వెళ్ళారట. వాళ్ళు ఆడుకుంటూ, పాడుకుంటూ, ఆలమందలను మేపుకుంటూ ఎంత దూరం వెళ్ళారో కూడా తెలియనంత దూరం వెళ్ళారట. తెచ్చుకున్న ఆహార పదార్థాలన్నీ అయిపోయినాయి లోపలే. అలసిపోయారట. పొద్దు నడినెత్తికి వచ్చింది. ఎండ వేడి తీవ్రమైంది. సూర్యభగవానుడు తీక్షణంగా సూర్యకిరణాలని ప్రసరిస్తున్నట్ట. ఆ ఎండకు తాళలేక గోవులకు యమునా నదిలో నీటిని తాగించి వాళ్ళందరూ కలిసి ఒక చెట్టు నీడకు చేరుకున్నారు. ఆ విధంగా చెట్టు నీడకు చేరుకున్న శ్రీకృష్ణుడు ఆ వృక్షాలను గురించి ఒక చక్కటి సందేశాన్ని అందించాడండి. మనందరికీ నీడనిచ్చే ఆ వృక్షాలు ఎంతో పుణ్యవంతములైనవి అని తెలిపాడు. నిజంగా వృక్షములు ఋషి జీవనాన్ని, యజ్ఞ జీవనాన్ని కలిగి ఉన్నాయి. వర్షాలకి తడుస్తూ, వేడికి ఎండుతూ, గాలిని సహించుతూ జీవిస్తూ ఉన్నాయి. చూసారా? అవి అంత బాధపడుతున్నా కూడా మన కష్టాలను పోగొట్టి మనకు సుఖాలనే అందిస్తున్నాయి. మానవులకి, జీవరాశులకి, పక్షులకి ఎందరికో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. 10 మందికి ఉపయోగపడే జీవితమే ధన్యం. అటువంటి ధన్య జీవితాన్నే యజ్ఞ జీవితము అంటారు. యజ్ఞ జీవనము అంటారు. నిజం చెప్పాలంటే యోగుల వలె జీవించుచు, యోగ్యులగు వారి జీవనమునకు ఉపకరించుచు, భోగమెరుగని రోగమెరుగని యోగ జీవితములను ప్రతిఫలించే వృక్షములు కఠినాత్ములైన వేద విప్రుల కన్నా ఎంతో శ్రేష్టమైనవి. ఆ అడవంతా తిరిగి తిరిగి ఉన్నారేమో, అలసిపోయి వాళ్ళందరిలో బాగా ఆకలి ఎక్కువైపోయిందిట. వారు వెంటనే బలరామకృష్ణుల దగ్గరికి వెళ్ళి గోపబాలురు వాళ్ళ క్షుద్బాధని అంటే ఆకలి బాధని నివారించమని చెప్పారట. ఎలాగైనా సరే మాకు ఆకలి వేస్తుంది, మాకు ఏదన్నా ఆహారం కావాలి అని విన్నవించుకున్నారట. చూడండి, క్షుద్బాధ అంటే ఆకలి బాధ అయినా మరే బాధ అయినా ముందుగా మనం ఎవరికి చెప్పుకుంటాము? భగవంతుడికే. ఆ బాధని తీర్చేవాడు కూడా భగవంతుడే. అందుకే పుణ్యాత్ములకు గోపాలురు తమ ఆకలిని గురించి కృష్ణుడికే విన్నవించుకున్నారు. కృష్ణయ్య, మాకు చాలా ఆకలిగా ఉందయ్యా, తాళలేకుండా ఉన్నాము అని మొరపెట్టుకున్నారు. అప్పుడు కృష్ణుడు, అవును, చాలా ఆకలిగా ఉంది. మిత్రులారా, నేను ఒక పని చెబుతాను, చేయండి. ఈ వనంలో వేదజ్ఞులకు విప్రులు, బ్రహ్మచారులు స్వర్గానికి పోవాలనే కోరికతో అంగీరసము అనే సత్రయాగం చేస్తున్నారు. మీరు నా నామాన్ని కీర్తిస్తూ అక్కడికి వెళ్ళి ఆ విప్రులతో మా పేర్లు చెప్పి వినయంగా అడగండి. మీరు నా నామాన్ని కీర్తిస్తూ వెళ్ళారు గనక మీరు భిక్షకు అనర్హులని వాళ్ళు అనుకోరు. వారు మీకు తప్పక అన్నం పెట్టెదరు. సరేనా? అన్నాడు కృష్ణుడు. ఇంకో సంగతి, మీరేమాత్రము సిగ్గుపడనవసరం లేదు. వెళ్ళిరండు అని పలికాడు. ఎవరైతే ఎల్లవేళలా భగవన్నామము స్మరిస్తూ ఉంటారో వాళ్ళు నిజంగా భగవంతులే. ఇచ్చేవాడు భగవంతుడే, పుచ్చుకునేవాడు భగవంతుడే. ఇదే సనాతన ధర్మము మనకు నేర్పిన దివ్యభావము. మనము మనకు అవసరమైనది ఎవరిని ఏది అడుగుచున్ననో మనం అడుగుచున్నది భగవంతుడినే అనే భావం నిండి ఉండాలి. భగవంతుడిని మనం ఏదైనా అడిగితే అది ప్రార్థన అవుతుంది. అదే ఇతరులని అడిగితే అది యాచన అవుతుంది. కనుక మనం ఎప్పుడూ కూడా యాచించకూడదు. ఎప్పుడూ ప్రార్థించాలి. భగవన్నామాన్ని ఉచ్చరించడం వల్లనే ఈ ప్రార్థనా భావం ధృవపడుతుంది. అంటే ఎదుటి వాళ్ళలో మనం దైవాన్ని చూడగలుగుతాం. అందుచేతే భగవన్నామమును కీర్తించుచూ వెళ్ళండి అని కృష్ణయ్య చెప్పాడు. కృష్ణయ్య మరో మాట కూడా చెప్పాడు. అదేంటి? సిగ్గుపడకుండా వెళ్ళండి అని. అర్థించటంలో సిగ్గు చెందకండి అని కూడా తెలియజేశాడు. భగవదాజ్ఞను పాటించడంలో సిగ్గు చెందన అవసరం లేదు. భగవంతుని వాంఛించే చాలామంది భక్తులు ఈనాడు భగవన్నామాన్ని శ్రద్ధతో గానం చేయటానికి కూడా సిగ్గుపడుతున్నారు. ఎవరో ఏదో అనుకుంటారని, అంటారని, నవ్వుతారని మన సంస్కారాన్ని మనం పాడు చేసుకోకూడదు. మనం నమ్మే సత్యాన్ని స్థిరంగా మనం నమ్మినప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
మనం నమ్మిన సత్యాన్ని ఆచరించేటప్పుడు అన్యుల విమర్శలను అంటే ఇతరులు ఎవరైనా విమర్శించినా మనం లెక్క చేయనవసరం లేదు. మనలో తప్పు లేనప్పుడు ఎవ్వరిని చూసి భయపడక్కర్లేదు, సిగ్గుపడక్కర్లేదు. అందుచేతనే సిగ్గు చెందకుండా వెళ్ళి బ్రాహ్మణులను అన్నం అడగమని చెప్పాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విని ఆ గోపబాలురందరూ సత్రయాగం జరుగుతున్న చోటికెళ్ళి ముందుగా విప్రులకు నమస్కరించి వినయంగా, అయ్యలారా, బలరామకృష్ణులు గోవులను మేపుకొనుచు మాతో పాటు ఈ వనానికి వచ్చారు. మిమ్ములను అన్నం అడగమని మమ్ము పంపించారు. మేము అందరము మిక్కిలి ఆకలితో ఉన్నాము. మీ వంటి పెద్దలు ఆకలిగొన్న వారికి అన్నము పెట్టుదురు గదా! కనుక ధర్మవిధులైన మీరు మాకు అన్నం పెట్టండి. పశు విసర్జనము అంటే పశుబలి, సౌత్రామణి అంటే అగ్నిపురుషుడు తృప్తి పడటం జరిగిన పిదప యాగదీక్షలో ఉన్నవారు కూడా భుజింపవచ్చును కదా! కనుక ఈ యాగ సమయమున మాకు అన్నము పెట్టినచో దోషము లేదు అని ప్రార్థించారు. కానీ విప్రులు వారి మాటను మన్నించలేదు. క్రతువు, మంత్రము, తంత్రము, దేశము, కాలము, దేవత, ధర్మము సర్వము శ్రీకృష్ణుడే అని తెలుసుకొనక దురహంకారపూరితులైన ఆ విప్రులు శ్రీకృష్ణుని ఒక సామాన్య గొల్లపిల్లవాడు అని భావించి అన్నము లేదు అని చెప్పి పంపేశారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. బ్రాహ్మణులకి జ్ఞానం ఉంది, వేదాంగాలు చదివారు, కానీ హృదయంలో భక్తి లేదు. వారి గొంతులో వేదం ఉంది, కానీ వారి మనసులో అహంకారం కూడా ఉంది. మన జీవితం కూడా ఇలాగే. మనసులో ప్రేమ అనేది ఉంటే మన మాటలో శక్తి ఉంటుంది. అదే కాకుండా అహంకారం ఉంటే మన మాటలో పొరపాటు వస్తుంది. శ్రీకృష్ణుడు ఈ సందర్భంగా మనకొక సందేశాన్ని ఇచ్చాడు. అదేమిటి? భగవంతుడు భగవంతుడిలాగా రాడు, అతిథి రూపంలో కూడా వస్తాడు. అందుచేతనే సనాతన ధర్మము అతిథిని నారాయణ స్వరూపముగా భావించింది. బిచ్చగాని రూపంలో కూడా భగవానుడు రావచ్చు. బిచ్చగాడికి బిచ్చం పెట్టిన తర్వాత తల్లులు వానికి నమస్కరిస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? అతడు నారాయణుడే అని భావించటం వల్ల. బిచ్చగాడు మన ఇళ్లకు నిత్యము భిక్ష కోసం వస్తూ ఉంటాడు. అతను వచ్చేది భిక్షం కొరకు అని మనం అనుకుంటాం, కానీ భిక్షం కొరకు కాదు, మనకు సందేశాన్ని ఇవ్వటానికి వస్తాడు. అదేంటి? గత జన్మలో ఏ విధమైన దానము చేయని కారణంగా తాను బిచ్చగాడినయ్యాడనే సత్యాన్ని మనకు తెలిపేందుకే వస్తాడు. మనల్ని కూడా తనలా కావద్దని హెచ్చరించడానికి వస్తాడు. అందుకే అంటారు పెద్దలు, ఏ రూపంలో అయినా, ఏ విధంగా అయినా, ఒక బిచ్చగాడి రూపంలో అయినా సరే మన ఇంటికి వచ్చిన వాళ్ళని ఇష్టమైతే దానం చేయండి, లేదంటే వెళ్ళి రమ్మనండి. అంతేగాని విసుక్కోవటం, కసురుకోవటం అట్లాంటివి చేయకూడదు. వేదాన్ని ఎరిగిన బ్రాహ్మణులు యజ్ఞ సమయాన భగవాన్ని తిరస్కరించారు. కారణం ఏమిటి? వారు చేసే అంగీరస యజ్ఞము కామ్యకర్మమై ఉండటే. కామ్యకర్మములు ఆచరించు వారికి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉండదు. ఫలాసక్తితో ఆచరించువారు కర్మఫలం ప్రదాతను కూడా అంటే భగవంతుడిని కూడా విస్మరిస్తారు. వాళ్ళకి గర్వం అన్నమాట. మేమే ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాము అన్న గర్వంతో ఉంటారు. విప్రబ్రాహ్మణులు తిరస్కరించిన తర్వాత గోపబాలురు ఏం చేశారు? తర్వాత మిగతా భాగం.